Audio Jungle. Audio Jungle. నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఖమ్మంలో తుమ్మల రెండో రోజు పర్యటన, అధికారుల తీరుపై తుమ్మల ఫైర్, అభివృద్ధి సరిగ్గా చేయాలని మందలింపు. సి ఛానల్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు, సందేశాత్మక ముగ్గులు వేసి ఆకట్టుకున్న మహిళలు. అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పలు అభివృద్ధి పనుల పరిశీలన, అధికారుల వద్ద వివరాలు అడిగి తెలుసుకున్న జలగం వెంకట్రావు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రెండో రోజు ఖమ్మంలో పర్యటించారు. నగరంలో రమణగుట్ట, లకారం చెరువు, కుంటలను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రజల నుంచి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం నగరాన్ని సందర్శించనున్న సందర్భంగా ఖమ్మం నగర పూర్తి నివేదికను కేసీఆర్కు అందించడానికి ఈ పర్యటన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రమణగుట్ట ప్రాంతం భూముల వివరాలు, ఇందిరమ్మ ఇళ్ల వివరాలు సరిగ్గా తెలియజేయడం లేదని ఖమ్మం అర్బన్ ఎంఆర్ఓ, హౌసింగ్ ఏడీ, ఇతర అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మధ్యలో ఎస్టిమేట్ చేసి ఈ లోపల ఎస్టిమేట్ వేయించి ఫిగర్ లాగా దీన్ని మనం బ్యూటిఫుల్ చేయాలి. మీరు డీసిల్టింగ్ చేయాలి. ఇది కూడా ఆరిపోవాలి. దీనికి వాటర్ ఐడి కూడా ఇవ్వలేదు. దాని కూడా అయితే ఎప్పటి నుంచి ఉన్నాయి కానీ ఇవన్నీ వాటర్ ఐడి అంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్య కూడా కొంతమంది అయితే ఈ ల్యాండ్కు సంబంధించిన వాళ్ళు సార్ ఎవరు ఏంటుతున్నారు కానీ అక్కడ నుంచి సర్వే చేసి అర్ధాకేసాం సార్ గుడిసెలు. పేదలు మొత్తం గుడిసెలు ఆలోచన చేసి అక్కడ దాకా సర్వే చేశారు. ఆ సర్వే చేసిన దాంట్లో కూడా వేరే వేరే మార్గాలు కొంత ఇబ్బంది పెట్టుకుంటే వీళ్ళని భయభ్రాంతం చేస్తారు. దాన్ని తమ దృష్టి తీసుకుందామన్న ఉద్దేశంతో వారానికి ఒకసారి ఇక్కడంతా ల్యాండ్ మ్యాప్ వేయండి. ఈ ల్యాండ్ మ్యాప్ కూడా తమ దృష్టి తీసుకుంటాం. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన బాధ్యత అధికారులపై ఉందని టీఆర్ఎస్ పార్లమెంటరీ సెక్రటరీ జలగం వెంకట్రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టరేట్లో జిల్లా యంత్రాంగంతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి సమావేశ వివరాలు వెల్లడించారు. కాకతీయ మిషన్ పేరుతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటల వివరాలు సేకరించామని, ఇందుకు సంబంధించిన పనులు వేగవంతం చేస్తున్నట్లు జలగం తెలిపారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలో జరిగే పుష్కరాలకు అధికారులను ఇప్పటి నుంచే సమాయత్తం చేస్తున్నట్లు, పుష్కరాలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఖమ్మం నగరంలో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో వర్కింగ్ జర్నలిస్టులు జేఏసీగా ఏర్పడి తమ డిమాండ్స్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీకి ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి. ఖమ్మం ప్రెస్ క్లబ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి అడిషనల్ జాయింట్ కలెక్టర్కు మెమరాండం సమర్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం నగరాన్ని సందర్శించనున్న నేపథ్యంలో జర్నలిస్టుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ముఖ్యంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్లు త్వరితగతిన మంజూరు చేయాలని, అదేవిధంగా ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల యూనియన్ నాయకులు ఆదినారాయణ, ఇస్మాయిల్, ఖదీర్, నాగేందర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఇలా పేద వర్గాలకు ఇల్లు కట్టిస్తా ఉంటుందో 3.5 లక్షలు పెట్టి ఆ స్థలంలో ఇల్లు కూడా కట్టించి ఇవ్వాలని, అదేవిధంగా ఖమ్మంలో 102 మంది జర్నలిస్టులకు 2007లో ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదంతో 10 ఎకరాల 20 గుంటల భూమిని 102 మంది జర్నలిస్టులు కేటాయించడం జరిగింది. ఆ భూమిని ఇప్పటివరకు ప్రభుత్వం జర్నలిస్టులకు అప్పగించలేదు. తక్షణమే ఆ భూమిని జర్నలిస్టులకు అప్పగించాలని, అదేవిధంగా ఇవాళ కాలం దాటిపోయినప్పటికీ, తీరిపోయినప్పటికీ ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి 1200 మంది జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారో కూడా అర్థం కాని పరిస్థితి. తక్షణమే అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని, అలాగే వృత్తిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవటం మూలన ఏదైనా వ్యాధి సోకినప్పుడు
వ్యాధులు సోకినప్పుడు హాస్పిటల్కి వెళ్తే బిల్లులు కట్టలేనటువంటి పరిస్థితి, దయనీయ పరిస్థితి ఉంది. ఈ జిల్లాలో ఇప్పటికీ 3 జర్నలిస్టులు అనారోగ్యం బారిన పడి చనిపోయారు. వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డున పడ్డాయి. అందుకనే తక్షణమే ఆ 3 కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ మేము జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఎన్నికలు ఖమ్మం నగరంలో జరిగాయి. తమ సమస్యలను పరిష్కారం కోసం సంఘం ఎన్నికలను ఏర్పాటు చేసుకున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఎన్నికలు నగరంలోని వర్తక సంఘం కార్యాలయంలో జరిగాయి. ఈ ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించారు. బ్యాలెట్ పద్ధతి ద్వారా ఈ ఎన్నికలను నిర్వహించారు. కార్యదర్శులుగా అభ్యర్థులుగా నాగవేలి ప్రభాకర్, గుండపల్లి శ్రీనివాసులు నిలబడగా 245 ఓట్లతో ప్రభాకర్ విజయం సాధించారు. అధ్యక్ష అభ్యర్థులుగా మాదారం హరి, తూము నాగభూషణం పోటీ పడగా మాదారం హరి 16 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఎన్నికైన అభ్యర్థులు నాయి బ్రాహ్మణ కులస్తుల సమస్యలపై పోరాడుతూ ఎల్లప్పుడూ వారి వెంట ఉంటామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికలకు సభ్యులను ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తెలిపారు. ఈ ఎన్నికల నిర్వహణలో జంపాల కృష్ణమూర్తి, తూము శ్రీనివాస్, రవీందర్, శంకర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా 60 సంవత్సరాల నుంచి లేని విధంగా మా నాయి బ్రాహ్మణ సేవా సంఘానికి ఫస్ట్ టైం బ్యాలెట్ విధానంలో మన ఖమ్మం పట్టణంలో ఎలక్షన్ ద్వారా నన్ను కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే యూత్ చాలా హుషారుగా ఉన్నారు. బయట మీరంతా చూస్తూనే ఉన్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ సంఘీయులకి అన్ని విధాలుగా మేలు చేయడానికే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు దాకా నడిచింది ఒకది. ఇప్పటి నుంచి మేము కొత్తగా కొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టాలనుకుంటున్నాం. మా సంఘీయులకు ఇన్సూరెన్స్ కానీ, గ్రూప్ ఇన్సూరెన్స్ కానీ, మంచి కానీ చెడు కానీ మేము ఎన్నో రకాలుగా వాళ్ళకి చేయాలని ఆలోచనలు ఉన్నాం. మేము ఏది చేసినా సరే మేము ఇవాళ ఎన్నికైనవని కాదు, మా సంఘీయులని అందరినీ కలుపుకొని మేము వెళ్తాము. మేము ఏది చేయాలనుకున్నా కానీ మా అనుకున్న ఇప్పుడున్న యూత్ని, అలాగే మా సంఘ పెద్దల్ని, వాళ్ళందరినీ గౌరవిస్తూ వచ్చి బాగా పాల్గొని ఎలక్షన్లు జరుపుకున్నాం. ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్లు జరుపుకున్నాం. ఈ ఎలక్షన్లో అధ్యక్షుడిగా మాదార పరిణామం నేను గెలిచాను. ప్రధాన కార్యదర్శిగా గుళ్ళపల్లి శ్రీనివాసరావు అని ఆయన గెలిచాడు. అయితే యూత్ అంతా కలిసి ఉత్సాహంతో ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా అందరూ మనకి ఎలక్షన్లు పెట్టుకోవాలని, మనకంటూ ఒక గుర్తింపు ఉండాలని ఎలక్షన్లు పెట్టారు. పెట్టిన తర్వాత ఈ ఎలక్షన్లో మేము గెలిచాము. మేము గెలిచిన సీనియర్లని, వాళ్ళు ఓడిపోయిన వాళ్ళ సీనియర్లు వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని మేము ముందుకు వెళ్తామని అందరికీ మా సంఘంలో మా సంఘీయులందరికీ ఏ ఆపద వచ్చినా ఏదొచ్చినా లోన్లు అయినా ఏదైనా మేము దగ్గరుండి చేస్తామని సంఘాన్ని ఇంకా డెవలప్ చేసి ముందుకు తీసుకుపోతాం. మాధవరపు హరి ప్రెసిడెంట్ గాను, శ్రీనివాసు సెక్రటరీ గారిని ఎన్నిక కావడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ గారు బడుగు బలహీన వర్గాలందరికీ సమాన న్యాయం జరిగేటందుకోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రకటించిండు. అందులో భాగంగా సకల జనుల సర్వే చేయించి నిజమైన లబ్ధిదారులకు అన్ని ఫలాలు అందేటందుకు కొరకు ఏర్పాటు గావించినట్టుంది. ఈ క్రమంలో రాష్ట్ర కమిటీ తరఫున వచ్చి ఇక్కడ ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ ఆయకట్టు రబీ పంటకు నీరు విడుదల చేయాలని, ఆయకట్టు పరిధిలో 30,000 సాగు భూమి ఉందని, దీనికై రెండో పంటకు సాగర్ నీటిని అందించాలని రైతులు కోరుతున్నారు. వర్షాభావం పరిస్థితులు అనుకూలించకపోవడంతో మొదట విడత వేసిన ఖరీఫ్ పంటకు నీరు అందకపోవడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ కృషితో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా ప్రకటించడం, రైతులు తమకు రెండో పంట రబీకి సకాలంలో నీటిని విడుదల చేయాలని కోరుతున్నారు. మొదటి పంట నష్టపోవడంతో రెండో పంటకైనా నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. వైరా ప్రాజెక్టు కింద నాకు ఒక 8 ఎకరాలు మాగాడి భూమి కలదు. రబీ కాలంలో అనుకోకుండా వర్షాలు లేక నీళ్లు లేటుగా ఇచ్చారు. ఈ ఆరుదారి పంటలో మేము చూడండి, మీరు ఒకసారి వరి పొలం చూడండి, దీని 8 బస్తాల కంటే ఎక్కువ దిగుబడి రాలేదు. ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద మన సీఎం గారు ప్రకటించిన సందర్భంగా దయచేసి ఇప్పుడన్నా వైరా ప్రాజెక్టు నింపి మాకు రబీ పంటకి నీళ్ళు ఇస్తే రెండో పంట వేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పై అధికారులు స్పందించా ఉంది. పోయినసారి వాళ్ళకి లేటుగా ఉంది, లేదు పంట దిగుబడి రాలేదండి. మాకు ఈసారి వేసుకుందామని, రెండో పంట వేసుకుందామని రిజర్వాయర్ నుంచి ఏమైనా నీళ్ళు వస్తాయో అవకాశం ఉందో అని సాగర్ నీళ్ళు వదులుతారని మేము రిజర్వాయర్ కింద ఒక సాగర్ నీళ్ళు ఏమైనా వచ్చే అవకాశం ఉంటే ఫస్ట్ పంటకు కూడా పెద్ద దిగుబడి రాలేదు, రైతులు నష్టపోయి ఉన్నారు. రెండో పంట వేసుకునే అవకాశం నీళ్ళు వస్తే ఏమైనా అవకాశం ఉంటుంది. నీళ్ళు ఇప్పించే కార్యక్రమంలో వైరా రిజర్వాయర్ కింద పెద్దవాళ్ళందరూ ఈ ప్రభుత్వం కూడా కొద్దిగా ఆలోచించి నీళ్లు ఇప్పించగలరు. 4 ఎకరాల పొలం ఉంది. 6 నెలల పంట ఇవ్వలేదు, సరిగా సకాలంలో ఇవ్వలేదు. తర్వాత టైం పోయాక ఇచ్చారు. టైం పోయాక ఇచ్చినాక సరిగా పండలేదు. ఇప్పుడన్నా నీళ్ళు ఇస్తే మళ్ళీ అది ఆసం చేసుకొని పండించుకోగలరు.
ఖమ్మం నగరంలోని చెరువు బజార్ ఆంజనేయ స్వామి దేవాలయంలో చోరీ జరిగింది. సుమారు 6.5 లక్షల విలువైన స్వామి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. నగరంలోని ప్రధాన రహదారిపై ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో సుమారు 5 కిలోల వెండి ఆభరణాలు దొంగలు ఎత్తుకెళ్లారు. ఆలయం వెనుకవైపు ఉన్న తలుపులను పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. తెల్లవారుజామున ఆలయాన్ని శుభ్రం చేయడానికి వచ్చిన పని మనిషి గమనించి పూజారికి తెలపడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దొంగలు పడ్డారు అని ఫోన్ చేస్తే ఎమ్మటే వచ్చి చూసి తలుపులు చూస్తే మకర తోరణం, స్వామివారి వక్షస్థలం, షటారి పోయినాయండి. ఒక 6.5 లక్షల దాకా ఉంటుంది. ఆ రికార్డులు మొత్తం వాళ్ళ దగ్గర, ఈవో గారి దగ్గర, వాళ్ళ దగ్గర ఉంటాయి. వెనక నుంచి వచ్చారండి. వెనక నుంచి వచ్చి వెనక తలుపు పలగొట్టేసి లోపల కూడా కటకటాలు ఉన్నాయి. అక్కడ 2 తాళాలు కూడా కోసేశారు. కోసి ఆ తలుపులు పలగొట్టి తీసుకొని వెళ్ళారు. అది అసలు చాలా హెవీది అనమాట. మకర తోరణం కూడా చాలా బరువు ఉంటుంది. అంత వస్తువు తీసుకొని వెళ్ళారండి. ఈరోజు ఖమ్మం డిస్టిక్ నందు చెరువు బజార్ ఆంజనేయ స్వామి గుడిలో రాత్రి దొంగతనమైనట్టు పూజారి గారు పొద్దునే ఫోన్ చేశారు. వచ్చి చూసాము. ఇక డాగ్ స్క్వాడ్ను ఫింగర్ ప్రింట్స్ క్లూస్ని టీం తీసుకొచ్చి చూసాము. తాళాలు పగలగొట్టి ఉన్నాయి. తాళాలు కూడా తీసుకొని వెళ్ళారు. లోపల ఉన్న స్వామివారి కవచమును ఫ్రేమ్ తీసుకొని వెళ్ళారు. సుమారు 5 కేజీల దాకా ఉంటుంది అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు బిల్స్ తీసుకొస్తూ ఉంటారు. వాళ్ళు దరఖాస్తు ఇచ్చిన తర్వాత కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఖమ్మంలో కబ్జాకు గురైన చెరువులు, కుంటల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెరువుల కుంటల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ధనాల కొండయ్య డిమాండ్ చేశారు. నగరంలోని కబ్జాకు గురైన సీక్వెల్ రిసార్ట్స్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, కబ్జా ప్రాంతాలను మంత్రి తుమ్మల పరిశీలించడం మంచి పరిణామమని, ఆ ప్రాంతంను ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మంలో పర్యటిస్తే వాటిని కూడా ఆయన పరిశీలించాలని ధనాల కొండయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. చెరువుల కుంటల పరిరక్షణ సమితి ప్రథమ మహాసభలను ఈ నెల 24వ తేదీన భక్తరామదాస్ కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సభకు కవి జయరాజ్, ప్రపంచ చిత్రకారుడు సురేష్ తదితరులు హాజరవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. సంరక్షణ సమితి రాష్ట్ర కమిటీ తరఫున ఈరోజు ఈ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈ నెల 24వ తారీఖు రోజు శ్రీ భక్తరామదాస్ కళాక్షేత్రంలో ఉదయం 10 గంటలకు తెలంగాణ రాష్ట్ర స్థాయి ప్రథమ సదస్సుని నిర్వహిస్తూ ఉన్నాం. దీంట్లో ఆహ్వానితులుగా ప్రకృతి తత్వవేత్త, ప్రజాకవి జయరాజు గారు, ప్రపంచ చిత్రకారుడు స్టాన్లీ సురేష్ గారు తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అన్ని జిల్లాల్లో ఈ సభ ప్రచారం జరుగుతూ ఉన్నది. మొత్తం తెలంగాణలోని 10 జిల్లాల నుంచి ప్రతినిధులతో జరగబోతున్న ఈ సభని జయప్రదం చేయవలసిందిగా ఖమ్మం పట్టణ ప్రజల్ని కోరుకుంటూ ఉన్నాం. పెద్దలైన మీరు ఈ అన్ని అంశాన్ని ఆలోచించి ఖమ్మం పట్టణానికి లాభం జరుగుతున్న లకార చెరువు విషయంలోనూ అర్హత కలిగి ఉన్నటువంటి పేదలకు కొత్తగా ఫ్లాట్లు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైనే ఉంది. మొన్న మా సంఘం పిలిపిస్తే 25,000 మంది దరఖాస్తు కొత్తగా చేసుకున్నారు. కలెక్టర్ ఆఫీసులో కొంతమంది ఇచ్చారు, మాకు నాయకులకి అందరికీ ఇచ్చారు. అవి సుమారు 20,000 మా దగ్గర ఉన్నాయి. ఈ సందర్భంగా మా కమిటీ ఆలోచన ఏంటంటే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎప్పుడైతే ఖమ్మం వస్తున్నారనో డేటు ప్రకటిస్తారో ఆ రోజు సుమారు 15 నుంచి 20,000 మంది ప్రజలు సార్ని కలవబోతున్నాం ఇళ్ల పట్టాల కోసం. నేను ఈ సందర్భంగా మనవి చేస్తాం, మాకు ఒక స్థలం ఇవ్వండి, ఇల్లు లేని పేద ప్రజలు. అది రికాబదర్ స్కూలా లేదు, వేయలేని గ్రౌండా, మరొకట ఒక చోట ఉంటాం. మేము అన్ని కాగితాలు పెట్టుకొని ఉంటాం. సీఎం గారి రాక కోసం ఆ పేరు ఇస్తారు. అందులో సి ఛానల్ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఘనంగా జరిగాయి. ముగ్గులు వేయడానికి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో ముగ్గులు వేసిన ప్రాంతం జూబ్లీ క్లబ్లో కోలాహలం నెలకొంది.
సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. నీతి నిజాయితీ మాసిపోదు, మత్సలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి ఇల్లో బొమ్మరిల్లు. సరదాలు తెచ్చిందే తుమ్మెదా, సంక్రాంతి ముగ్గుల పోటీలను సి ఛానల్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. నగరంలోని జూబ్లీ క్లబ్లో ఏర్పాటు చేసిన ఈ ముగ్గుల పోటీలు ఎంతో ఉత్సాహంగా సాగాయి. ఈ ముగ్గుల పోటీల్లో మహిళలు పలు సందేశాత్మక ముగ్గులు వేసి ఆకట్టుకున్నారు. మొదటి బహుమతిని శోభారాణి గెలుచుకోగా స్పాన్సర్గా గుడవర్తి రామారావు అండ్ సన్స్ శ్రీ విద్యానికేతన్ హైస్కూల్ వారు అందించారు. రెండవ బహుమతి అనిత గెలుచుకోగా అరవింద్ క్లాత్ స్టోర్స్ వారు బహుమతిని అందించారు. మూడో బహుమతి కె లక్ష్మి ఎంపికవగా శ్రీ సాయి లీలా హోమ్ నీడ్స్ వారు అందించారు. నాలుగవ బహుమతి పి రజని ఎంపికవగా గార్లపాటి మెటల్ స్టోర్స్ వారు ఈ బహుమతిని అందించారు. ఐదవ బహుమతిని ఎస్ పూర్ణిమ గెలుచుకోగా మై స్టైల్ వారు ఈ బహుమతిని అందించారు. ఈ ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథిగా 3 టౌన్ ఎస్ఐ సర్వయ్య, జూబ్లీ క్లబ్ సెక్రటరీ కర్నాటి వీరభద్రం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సి ఛానల్ యాజమాన్యాన్ని పలువురు వక్తలు అభినందించారు. అందరికీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ప్రైజ్ నంబర్ 9 పి శోభారాణి, కంగ్రాచులేషన్. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సి ఛానల్ వారికి మరియు ఈ సంక్రాంతి ముగ్గుల పోటీకి విచ్చేసినటువంటి సోదరిమణులందరికీ ఖమ్మం 3 టౌన్ పోలీస్ శాఖ తరఫున నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. సిఏ గారికి, మహిళా మనులకి, సంక్రాంతికి ఈ కార్యక్రమం సంక్రాంతి కంటే ముందు అయితే బాగుండేది, తర్వాత అయినా కూడా సి ఛానల్ వాళ్ళు చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారు. అందరికీ కూడా చాలా హ్యాపీగా, ఎవరు డిసప్పాయింట్ కాకుండా చాలా చక్కటి గిఫ్ట్ ఇచ్చారు. జడ్జెస్ కూడా చాలా చక్కగా. నమస్కారములు. మన సి ఛానల్ ఆధ్వర్యంలో గత చాలా సంవత్సరాలుగా ముగ్గుల పోటీలు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏదైతే లోకల్ కేబుల్ వచ్చిన తర్వాత కేబుల్ ఛానల్లో ఈ ముగ్గుల పోటీలు కండక్ట్ చేసిన తర్వాత దాదాపుగా ఖమ్మం నగరంలో 50 డివిజన్లు కూడా ప్రతి బజార్లో కూడా
ఈ రోజు సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు జరుపుతున్నారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. నీతి నిజాయితీ మాసిపోదు, మత్సలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి ఇల్లో బొమ్మరిల్లు. సరదాలు తెచ్చిందే తుమ్మెదా, వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మంలో తుమ్మల రెండో రోజు పర్యటన, అధికారుల తీరుపై తుమ్మల ఫైర్, అభివృద్ధి సరిగ్గా చేయాలని మందలింపు. సి ఛానల్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు, సందేశాత్మక ముగ్గులు వేసి ఆకట్టుకున్న మహిళలు. అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, పలు అభివృద్ధి పనుల పరిశీలన, అధికారుల వద్ద వివరాలు అడిగి తెలుసుకున్న జలగం వెంకట్రావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.